కావాలంటే కనుక ఎవరికైనా కూడా కానీ దానికి లీజ్కి ఇవ్వచ్చండి. వెదర్ హీఈస్ హిందూ, క్రిస్టియన్, లేకపోతే సిక్కులు, లేకపోతే బౌద్ధ మతస్థుడు, ఎప్పటికైనా కానీ ఆ ఆస్తులను లీజ్కి ఇవ్వచ్చు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఏదైతే ఎండోమెంట్ యాక్ట్ ఉందో, ఎండోమెంట్ యాక్ట్ లో మీరు నాకు దయచేసి ఒక ఇంచు భూమిని నాకు మీరు లీజ్కి ఇప్పించండి. ఇవ్వడానికి లేదు. తిరుమల బాలాజీ కాలనీకి వెళ్ళి చూడండి హుబ్లీ గారు, అంటే మీరు వెళ్తారో లేదో నాకు తెలియదు, కానీ తిరుమల వెళ్ళి బాలాజీ కాలనీ చూడండి. ఎన్ని ముస్లిం కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి, సెటిల్ అయినాయి, ఎంతమంది షాపులు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్నారు, వెళ్ళి చూడండి. అక్కడ కొండ మీద సంగతి, నేను కొండ కింద కాదు, కొండ మీద సంగతి చెప్తున్నా సార్. ఈ రోజున మీరు చెప్తున్నటువంటి మాట చూడండి సార్, అది మన దేశం యొక్క గొప్పతనం అండి. అది మీ గొప్పతనమో లేకపోతే నా గొప్పతనమో కాదు. మమ్మల్ని అలా స్వీకరించారు, వాళ్ళని మేము అలా స్వీకరించాం కాబట్టి, ఒక భిన్నత్వంలో ఏకత్వంలో ఉంది కాబట్టి వ్యవహారము కలుసుకొని నడుచుకుంటున్నాము. నేను ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ క్రియేట్ చేద్దామని చెప్పేసి నేను చెప్పట్లేదు సుమా. నేను చెప్తుంది ఏంటంటే వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. నాకు ఎక్కడ కూడాను మీరు ఒక్క ఇంచు భూమి కూడాను ముస్లింలకి ఇవ్వడానికి అవకాశం లేదు. నేను అడగను కూడాను, అది వేరే సంగతి. కానీ మా యొక్క భూములు అవసరం పడితే కనుక మేము లీజ్ కి నాన్ ముస్లిమ్స్ కి ఇవ్వచ్చండి. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, జరిగిన సవరణలో మీకున్న అభ్యంతరం ఏంటని అడుగుతున్నా. ఒక జిల్లా కలెక్టర్ వచ్చి చూసి కూర్చుంటాడండి. మేజర్ ఇంకో లేదండి, అది ఆల్రెడీ అది సవరణ అయిపోయింది. మళ్ళా సవరణ చేసేసారు. తెలుగుదేశం పార్టీ దానికి సవరణ చేపించేసింది. వక్ఫ్ బై యూజర్ ని కూడా సవరణ చేపించేసింది. మీరు అడుగుతున్నటువంటి కలెక్టర్ అంశాన్ని కూడా సవరణ చేపించేసింది. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక ఏదైతే మన సరే అంటే చేయించిందో లేదో, మీరు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదనలు చేసింది, సవరణ ప్రతిపాదనలు చేసింది, ఫైనల్ డ్రాఫ్ట్ రానియండి బయటికి, రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత బయటకు వస్తుంది కదా ఫైనల్ డ్రాఫ్ట్, అప్పుడు మాట్లాడదాం. నేను మీకు మేజర్ అబ్జెక్షన్ చెప్తాను, వినండి సార్. మేజర్ అబ్జెక్షన్ ఏంటంటే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది సార్. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఫారూక్ షిబ్లీని మెంబర్ గా నియమిస్తారా చెప్పండి. ఆ డిమాండ్ అయినా కానీ నేను చేయవచ్చు? అసలు అవసరం ఏముంది చెప్పండి? చేయండి. మీరు ఆయన మీద విశ్వాసం ప్రకటించండి. మీరు వెళ్ళి ఆయన మీద విశ్వాసం ప్రకటించండి. అలాగైతే కనుక మీరు వక్ఫ్ బోర్డు వెళ్ళి విశ్వాసం ప్రకటించండి, చేస్తారు మిమ్మల్ని. కాబట్టి వక్ఫ్ బోర్డు లో కూడా మీరు ఈ ఇస్లాం మతంపై విశ్వాసం ప్రకటించండి. వక్ఫ్ బోర్డు ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఎలా అవుతుంది సార్? ఎలా అవుతుంది? వక్ఫ్ బోర్డు మీకు వక్ఫ్ బోర్డుకి వచ్చిన ఆస్తులు చాలా మంది రాజులు ఇచ్చారు, జమీందారులు ఇచ్చారు, అది మీరు మర్చిపోతున్నారు. ముస్లిమేతరులు ఇచ్చారు, అది మర్చిపోతున్నారు. వాళ్ళందరికీ క్లెయిమ్ చేసుకునే హక్కు ఉంటుంది. హౌ కమ్ యూ ఫర్గెట్ దట్? మీకు ఎవరు చెప్పారు? మీకు అది ఎవరు చెప్పారు? ఏ చట్టంలో? మీకు ఎవరైతే చెప్పారో ఏది ఇది షాజహాన్ ఇచ్చాడు, ఇది ఔరంగజేబ్ ఇచ్చాడని వాళ్ళే నాకు కూడా చెప్పారు. అది సార్, యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. అన్డౌటెడ్లీ యు ఆర్ రాంగ్. మీరు వెళ్ళి ఒకసారి చూసుకోండి. మీరు ఇప్పుడు విశ్వాసం ప్రకటించి మీరు రండి అంటున్నారు కదా, మీరు కూడా విశ్వాసం ప్రకటించండి రండి. అయితే వక్ఫ్ బోర్డు ఏమి మసీదు కాదండి. బోర్డు అది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ, అది టెంపుల్, తిరుమల టెంపుల్. తిరుమల టెంపుల్ అది. వక్ఫ్ బోర్డుకి ఆస్తులు ఉన్నాయి, మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. భూములు వస్తాయండి వక్ఫ్ బోర్డు లో, మీకు దర్గాలు వస్తాయండి. ఇక్కడ మీ మత ఆచారాలకు సంబంధించి, సంప్రదాయాలకు సంబంధించి ఎవరు ఇంటర్వ్యూన్ కారు. బిల్లులో అది స్పష్టంగా చెప్పాడు. షుబ్లీ గారు 1 minute, కైండ్లీ లిజన్ టు మీ. మీ మత ఆచారాలు, మీ విశ్వాసాలు, మీ సంప్రదాయాలు, మీ సంస్కృతి, మీ నాగరికత, వీటి జోలికి ఆ బిల్లులోని సవరణలు ఏవీ వెళ్ళవు. అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ దగ్గరకు వచ్చేప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ అవుతారు. అది చాలా స్పష్టంగా ఉంది, మీరు చదివే ఉంటారు. లేదు సార్, మాకు అవసరం లేదండి. మాకు అవసరం లేదు. మీరు అంటే చదవడానికి కూడా మీరు సిద్ధంగా లేరు. ఈ దేశ పౌరులే కదా మీరు, ఈ దేశ పౌరులు. నేను ఒకటే అడుగుతానండి, ఒక్క నిమిషం 1913, 1923, 1930, 1954, 1984, 1995, 2013 ఇప్పటి వరకు చేసిన సవరణలో లేని అభ్యంతరం ఇప్పుడు చేస్తే ఎందుకు వచ్చింది మీకు చెప్పండి. నాన్ ముస్లిం ఎందుకు తీసుకొని రావాలి సార్? నాన్ ముస్లిం వక్ఫ్ బోర్డ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అండి, వాళ్ళు చెప్పారు అది దాంట్లో స్పష్టంగా. ఎందుకు రావాలంటే ఇంతకు ముందు ఎనామలీస్ జరిగినాయి కాబట్టి వచ్చింది. అది ఏం లేదు. అలాంటప్పుడు మీరు టీటీడీలో కూడా తీసుకోండి. అయితే అలాంటప్పుడు డెఫినెట్ గా మీరు విశ్వాసం ప్రకటించరండి, తీసుకుంటారు. మీరు కూడా విశ్వాసం ప్రకటించారంటే అంటున్నా నేను మీకు. వక్ఫ్ బోర్డు అడ్మినిస్ట్రేటివ్ బాడీకి ఏమంటే ఉద్యోగం చేయడానికి విశ్వాసం ప్రకటించక్కర్లా, బట్ ఒక దేవస్థానంలోకి రావాలంటే మీరు విశ్వాసం ప్రకటించాలి. మీరు చెప్పింది సార్, మేము ఉద్యోగుల గురించి మాట్లాడట్లేదండి. బోర్డులో అక్కడ సిఇఓ ని పెడుతున్నారు, బోర్డులో మెంబర్స్ ని పెడతారు.
అనేకమైన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక నాన్ ముస్లిం, కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ అండర్లోనే వక్ఫ్ బోర్డు నడుస్తుంది. దానికి మా యొక్క అబ్జెక్షన్ లేదండి. బోర్డు లోపలికి మెంబర్ గా రావడానికి మాత్రం